కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం సత్తెక్కపల్లి గ్రామస్తులు ఒకేసారి 70 మందికి కరెంట్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా కరెంట్ సమస్యలు రావడంతో గ్రామస్తులందరూ అధికారులను సంప్రదించారు. కరెంట్ అధికారులకు సమస్యపై ఫిర్యాదు చేయగా చెట్టు కొమ్మల వల్ల కరెంట్ సమస్యలు సంభవిస్తున్నాయని అధికారులు గ్రామస్తులకు సింపుల్ గా సమాధానమిచ్చారు. దీంతో గ్రామస్తులు అందరూ ఏకమై అధికారులతో కలిసి చెట్టు కొమ్మలు నరికివేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో 70 మంది గ్రామస్తులకు కరెంట్ షాక్ తగిలింది. కానీ అదృష్టంతో ఎలాంటి ప్రాణహానికి సంభవించలేదని గ్రామస్తులన్నారు. అధికారుల పర్మిషన్తో కరెంట్ను నిలిపివేస్తే పని నడుస్తున్న సమయంలో కరెంట్ ఎందుకు వచ్చిందని ఆరా తీశారు గ్రామస్తులు. ఒక విలేకరి ఫోన్ చేసి అధికారుల్ని బెదిరించడంతో కరెంటు సరఫరా చేశారని విద్యుత్ అధికారులు తెలిపారు. దీంతో అట్టి విలేకరిపై అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విలేకరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మహిళా సంఘ సభ్యులందరూ యూత్ సంఘ సభ్యులందరూ రేపు పొద్దున 11 గంటల వరకు అయితే మా ఊళ్ళో ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి గాల్పులతో అదేంతో కొమ్మలు బాగా అయినాయి. అవి కరెంటు లేకుంటే ఇబ్బందులు పడుతున్నాం. మేము ఒక 2-3 రోజుల నుంచి కరెంటు డిపార్ట్మెంట్ తోటి ఏమవుతుందంటే మీ కొమ్మలతోటి పోతుందంటే మేము ఒక 3 రోజుల నుంచి తిప్పలు పడుకుంటాం. అలాగ ఒక ఛాన్స్ తీసుకున్నాం. ఛాన్స్ తీసుకొని ఏమైందంటే నిన్న మేము ఊరంతా ప్రకటించుకున్నాం మైకులో ఒక 4 సార్లు. మేము ఒక 6:30 నుంచి 1 గంట వరకు కరెంట్ ఉండదు, మీరేమన్నా నీళ్ళున్నా బోర్లు పట్టుకోవాలా అని చెప్పుకున్నాం. మళ్ళీ పొద్దున కూడా లేచినాక మైకుతోటి ఒక 4 సార్లు ఊరంతా ఆల్అవుట్ చేసినాం. ఎందుకంటే వాళ్ళైనా నీళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు కరెంటుకి ఇబ్బంది అవుతారని మేము 6:30 నుంచి 1:30 దాకా బంద్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు పెద్ద లైన్లు అవి కొట్టేసి మా లైన్ క్లియర్ చేసుకుందామని అనుకున్నాం. ఒకళ్ళు ఏం చేసిందంటే మేము కొట్టంగా కరెంట్ ఇప్పించి మాకు చాకులు వచ్చినాయి, చచ్చిపోతుంది. ఒక్క ట్రాన్స్ఫర్ అంకు వాళ్ళు మన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క ట్రాన్స్ఫర్ అంకు పెద్ద మనిషి ఏమంటే 2 తీసుకున్నారు. అట్లాంటి 30 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. మేము ఒక 70 మంది పోయి కొమ్మలు కొట్టంగా అనవసరంగా డిపార్ట్మెంట్ వాడు కరెంట్ వేసి మాకు చాకులు అయినాయి. అందుకనే మా ఊరంతా ఇవాళ ఏంది వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉండద్దు. చెట్లు కొడుతున్నామంటే 8 ఇద్దామని అనుకున్నాము. 8 ఎలిసి తీసుకొని కొడతామనుకున్నాము. 70 మందిని మోపు చేసేటకు పొద్దున పూట కొడదాము, పొద్దున్న దాకా పిల్లలు వాళ్ళు ఉంటారు, ఎండలకు తట్టుకోలేరు అని పొద్దున ఒక గంట ముందు తీసుకొని మందిని అందరూ తోలేసినప్పుడు వాళ్ళు ఏమైందంటే వాళ్ళు కొడుతూ ఉన్నారు. మీరు 8 గంటలకు ఎట్లా ఇచ్చిండు, ఇప్పుడు ఎంత తొందరగా ఎందుకు గెలిచి ఇచ్చిందని చెప్పి డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ ఇచ్చిండు. మరి నా మందిని నేను 70 మందిని తోలేసిన ఒక మనిషికి కరెంటు షాక్ తగిలింది అని బాధ్యత ఎవరు? వీళ్ళందరికీ కైకిలు ఎవరు నింపాలా, వాడు నింపాలా, ఎవరు నింపాలా, డిపార్ట్మెంట్ నింపుతుందా? లీవ్లో ఉన్నాడు ఉన్నది మాకు ఇప్పుడు. అంటే మా పబ్లిక్ కొరక లేకపోతే విలేకరు కొరక అక్కడ పెడతారు, కరెంట్ పెడతారు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ పెడితే మేము మళ్ళీ వికెత్తాం. కరెంట్ వేసి చెప్పలేరా మళ్ళా మేము చెట్లు కొట్ట పోతున్నాము. మాకు గెలిచి అని చెప్పిండు 7 గంటలకు గెలిచిండు. 7 గంటలకు గెలిచితే మేము పోయి అక్కడికి పోయి చెట్లు కొట్టాగానే 9 గంటలకు మా లైన్ మీదకు తెలకుంటా ఎట్లా రిటర్న్ చేసిండు ఆయన. 70 మంది మేము కరెంట్ చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ చెట్లు కొట్టుకుని మేము 70 మంది కరెంట్ వాళ్ళే కొట్టాలా? ఎవడు బాధ్యుడు చెప్పాలి? ఎవరైతే ఎల్సీ తీసుకున్నారో వాళ్ళతో మళ్ళీ రిటర్న్ చేయాలా? ఆయన చెప్తేనే రిటర్న్ చేయాలా? ఆయనకు చెప్పకుండా చేయకుండా నువ్వు ఎట్లా రిటర్న్ చేసినావు? నీకేం అధికారం ఉన్నది? అట్లా 70 మంది చచ్చిపోతే ఈ ఊళ్ళే ఇలా ఎట్లుంటుండే ఊరంతా. అంటే నీ స్వార్థం కొరకు, నీ లెక్క కొరకు, నువ్వు దొంగతనం చేసి కాబట్టి నీ విలేకరులు నీకు సహకరించినందుకు నువ్వు ముందుకు తెత్తలేవు.